బృందావనం అనే ఏరియా ఇంకొక ఏరియా అందరు బండ్లు కట్టుకొని పోయినాం. అక్కడ అందరు బండ్లు దిగుతుంటే ఆ బృందావనం అనేది ఏంటంటే, ఆ బృందావనము పేరే బృందావనం కదా, చెట్లు అంత పెద్దగా, అంత జంతువులు, పిట్టలు, పక్షులు, జింకలు, కుందేళ్ళు అన్ని కృష్ణుడు వస్తున్నాడు అని అవి సంతోషంగా ఎగురుతున్నాయి అన్నమాట. హ్యాపీ. అవి ఎట్లా ఉన్నాయంట అంటే జంటల్లో ఉన్నాయంట, ఒక్కొక్కటి లేదు. కోయిలలు ఉంటే రెండు కలిసి ఒక్కటేసారి కూస్తున్నాయంట. ఇక్కడ వినాలని వచ్చింది. హంసలుంటే రెండు హంసలు ఒక్కటేసారి ఇట్లా తిరుగుతున్నాయంట సంతోషంగా. జింకలు అట్లనే ఒకదాని ఎంత ఒకటి నక్కుంటా దగ్గర ఇట్లా ఉందంట ఆ పరిస్థితి అక్కడంతా. ఇట్లా సంతోషంగా ఉంటే అప్పుడు బండ్లు దిగినారు. యశోదమ్మ కృష్ణుని రానా అంటే వచ్చి దిగిన తర్వాత ఇట్లా చూసాడు కృష్ణుడు. చూసి రెండు బిడ్డలు వచ్చినాయి. ఇక్కడ రెండు చిలుకలు గోరవంక చిలుకలు వచ్చింది. అక్కడే ఉన్నాయి అన్ని రెండు జోడులు కనపడుతుంది. ఆయననే ప్రేమ అక్కడంతా ప్రేమమయ. అయితే అట్లా ఇద్దరిద్దరు కనపడుతుంటే చూసి ఏమన్నాడంట అంటే, అమ్మా అవన్నీ రెండు ఎందుకున్నాయి అని అడిగాడు. అయితే నేను అన్నయ్య ఇద్దరమా అని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, అక్కడ కొన్ని హంసలు ఉన్నాయి కదా, మేల్ ఫిమేల్ హంసలకి ముందర కూడా రెండు మూడు చిన్న పిల్లలు ఉన్నాయి. అయితే ఆమె చెప్పిందంటే, నువ్వు రామ ఇద్దరు ఆ చిన్న పిల్లలు, నేను మీ నాన్న ఆ పెద్దలు. అంటే అట్లా ఎందుకు? అమ్మా నువ్వు నాన్న నువ్వు మీరిద్దరు ఎందుకున్నారు ఇద్దరు? అట్లా ఇద్దరు అలాగా మీరిద్దరు ఎందుకున్నారు అని. నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను, మమ్మల్ని పెళ్ళమ్మవుడు భార్యాభర్తలు అంటారు, అందుకే వాళ్ళు భార్యాభర్తలు అంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటారు అని చెప్తే అవునా అని అప్పుడు ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నానని ఇట్లా మొహం ఇట్లా తిప్పి తన తిప్పుకొని, మరి నాకు పెళ్ళామేది, మేమిద్దరం ఉండాలి కదా, నాకు పెళ్ళామేది అంటే ఆమె నవ్విందట. నవ్వి నీకు పెళ్లి కావాలన్నా ఇప్పుడే, ఇంకా పెద్దగా అయ్యాక అంటే నాకు కాదు, నాకు పెళ్ళాం కావాలి అన్నాడు. అంటే వెనక్కి తిరిగి చూసి అంత రేపల నుంచి అందరు వచ్చినారు కదా, అందరు బండ్లు దిగుతుంటే వాళ్ళని పిలిపించి, దీంట్లో నీకు ఏ పిల్ల కావాలని చెప్పు, నీకు పెళ్లి చేస్తాను. అందరు దిగుతుంటే పిల్లల్ని చూస్తుంటే వాళ్ళని చూసి ఇట్లా చూసుకుంటా, వీళ్ళ బండి దిగిన తర్వాత ఒక బండిలో నుంచి ఒక ముసలి అవ్వ తెల్లటి జుట్టు పెట్టుకొని దిగింది. ఆ ముసలవ్వ వీళ్ళు దిగినప్పుడే ఆ ముసలవ్వ దిగింది. ఆ ముసలవ్వ దిగినప్పటి నుంచి కృష్ణుడు ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎట్లా అన్నా చూడు ఇంత బాగున్నాడు, ఈ యశోదమ్మ ఎంత పుణ్యాత్మురాలు, ఎంత పుణ్యం చేసింది, ఆ నందుడు ఎంత పుణ్యం చేశాడు, వీళ్ళ జీవితమే ధన్యము అని తదేకంగా ఆమె దిగి కట్టబట్టుకొని కృష్ణుణ్ణి యశోదను నందుని వాళ్ళనే పొగుడుకుంటుంది. స్పెషల్లీ కృష్ణుడినే ఇంకా ఎక్కువ అనుకుంటుంది. అట్లా అనుకుంటుంది కదా, అట్లా అనుకునే వాళ్ళే కావాలండి. అయితే అంతా చూసి ఎవరిని పెళ్లి చేసుకుంటావు నాన్న చెప్పు, నేను ఇప్పుడే నీకు ఇక్కడే పెళ్లి చేస్తా, వాటిలాగానే మీరిద్దరు కూడా ఆడుకుంటారు అని చెప్తుంది తల్లి. చెప్తుంటే ఇట్లా చూసి నువ్వు నన్ను దింపుతావా అంటాడు. అంటే అప్పుడు ఎందుకు నాన్న దిగు అని దింపితే గిట్టు నడుచుకుంటూ పోయి ఆ ముసలవ్వని
గట్టి పట్టుకున్నాడు. పట్టుకొని వాళ్ళ అమ్మని చూసి నేను పెళ్లి చేసుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇదేంటి నాన్న, ఆ ముసలావిడని పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు అని అడిగితే, అవును, ఆమె నన్ను పెళ్లి చేసుకునింది, నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను అని అంటే, ఆమె ఈయన సౌందర్యము, ఈయన గురించి ఆరాధించింది కదా, ఆయనకి అదే కావాలి, నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను అని చెప్పినాడు. అక్కడ కృష్ణుడి తత్వం ఏంటిదంటే, ఎవరైతే నిర్మలమైన మనస్సుతో ఆయనని సదా తలుచుకుంటుంటారో వారికి తప్పకుండా సద్గతి లభిస్తుంది.